మంతని నియోజకవర్గంలో అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే, అభివృద్ధి గురించి అడిగితే అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మంతని శాసనసభ్యుడైనటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ప్రశ్నించే గొంతులను అనగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు నా పైనే నేను గతంలో 14 సంవత్సరాలు శ్రీధర్ బాబు గారితో సాన్నిధ్యంగా ఉండి వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తిని, బయటకు వచ్చి ఇక్కడ అభివృద్ధిని అడుగుతూ ఉన్నాం. అభివృద్ధిని అడుగుతున్న క్రమం లోపల మొన్న ఆగస్టు 30వ తారీఖు నాడు ఒక ఆటో సోదరుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్రమంగా కేసు పెట్టి సీజ్ చేసినటువంటి బండి పైన ఆ సోదరులు, ఆటో సోదరులందరూ కలిసి ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలుపమంటే మేము పోయి వారికి సంఘీభావం తెలపడం జరిగింది శాంతియుతంగా బీజేపీ పార్టీ తరఫున. అయితే అక్కడికి వచ్చిన సిఐ గారు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మరి మా పైన 5 రోజుల తర్వాత 30వ తారీఖు నాడు ధర్నా జరిగితే 5 రోజుల తర్వాత అక్రమంగా మా పైన కేసు పెట్టడం జరిగింది. కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేదు. అంటే కేవలం మేము పోయి ప్రశ్నించినాం. అంటే అక్కడ వాళ్ళకి సహాయం చేయాలి, అమ్మ పెట్టది అడక తినేది అన్నట్టు ఆనాడు వాళ్ళు ధర్నా చేయడం ద్వారానే అధికారులు స్పందించి, ఎక్సైజ్ అధికారులు వాళ్ళ డీసీ గారు స్పందించి ఆటోను బేషరతుగా విడుదల చేసారు. ఒకవేళ అదే జరగనట్టయితే 3 నెలలు సీజ్ అయ్యి యాక్షన్ పోయేటువంటి ఆటోను ఒక సామాన్య ఆటో డ్రైవర్, ఏం పేరు, సతీష్ గారికి మరి అండగా నిలబడి ఆటో ఇప్పిస్తే అది జీర్ణించుకోలేకుండా ఆ మైలేజ్ మా బీజేపీ పార్టీకి ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో పోలీస్ అధికారులను అదిరించి బెదిరించి శ్రీధర్ బాబు గారు కేసు పెట్టియడం జరిగింది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఎన్నో ధర్నాలు చేసినారు, వాళ్ళపైన ఎన్ని కేసులు అయినాయి. మొన్న కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి అలా రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ పార్టీ పైన ధర్నా చేసి వారిపైన ఎన్ని కేసులు పెట్టారు. అంటే మద్దతు తెలిపితే కేసులు పెడతారా? మరి ఈనాడు ఈ ప్రాంతంలో ఇద్దరు, శ్రీధర్ బాబు గారు, పుట్టమది గారు, ఆయన జడ్పీ చైర్మన్గా ఉండగా ఎలక్షన్ల కంటే ముందు కొయ్యూరులో ఒక వ్యక్తి చనిపోతే నేను పోయి పరామర్శించి ఆర్థిక సహాయం చేస్తే అక్కడ కేసు పెట్టించారు. ఇక్కడ ధన్వాడలో భీమునిమల అనే వ్యక్తి చనిపోతే మా సొంత ఊర్లో పోయి ఆర్థిక సహాయం చేస్తే శ్రీధర్ బాబు గారు కేసు పెట్టించారు. ఆ తర్వాత ఎలక్షన్ వయలేషన్ కింద మాదేపూర్లో మేము విత్ ఇన్ ది రూమ్లో మీటింగ్ పెట్టుకుంటే అక్కడ కేసు పెట్టించారు. నా పైన ఇప్పటికీ అవి 3 కేసులు, ఈ కేసు 4 కేసులు పెట్టియడం జరిగింది. మేమేం అడుగుతున్నాం, ఎప్పుడు అడిగినా శ్రీధర్ బాబు గారిని, అయ్యా మీరు ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఈ 5 మండలాలు మీకు రాజకీయ, నీకు నీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినే కనుక మీరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమంటా ఉన్నాం. మేము వేరే మిమ్మల్ని దూషిస్తలేము, మేము ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నాం. నేను ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నా, శ్రీధర్ బాబు గారి మండలం, సొంత మండలం కాటారం, ఇక్కడ కనీసం హాస్పిటల్ లేదు, 100 పడకల ఆసుపత్రి కావాలని ఎన్నోసార్లు అడిగినాం. నీ సొంత మండలంలో చేయించుకోలేని దుస్థితి, డాక్టర్లు లేరు, స్టాఫ్ లేదు. మరి అక్కడ ఏదో టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశారు. మాదేపూర్లో పురాతనమైన తాలూకా, అక్కడ కూడా శిథిలావస్థలో ఉంది, బూత్ బంగ్లాలాగా ఉంది. అక్కడ 100 బెడ్ హాస్పిటల్ కావాల్సిన అవసరం ఉంది, అక్కడ లేదు. మహారాష్ట్ర పక్కబడి ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, విపరీతమైన జనాలు వస్తూ ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వాళ్లకు వైద్యం అందడం లేదు. 16 మంది డాక్టర్లు ఉండాల్సిన మాదేపూర్లో కేవలము 6 డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సంబంధించిన జాగాలో మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టారు. అదే హాస్పిటల్ ఉండి ఒక 100 పడకల ఆసుపత్రి చేసి మార్చూరి రూమ్ లేదు, పోస్ట్ మాస్టర్ గది లేదు. 100 సార్లు నేను కాంగ్రెస్లో శ్రీధర్ బాబుని అడిగినా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలాసార్లు గుర్తు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అయినా కాలే. ఒక సామాన్య మానవుడు చనిపోతే తాడ్చెల్లనో లేకుంటే ముత్తారంలో, కాటారంలో చనిపోతే మాదేపూర్ పోవాలంటే ఆ వ్యక్తికి 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది. ఇది అభివృద్ధి చేయమంటాను, మిమ్మల్ని అభివృద్ధి చేయమంటున్నాను తప్ప మరి ప్రాంతంలో
కనీసం ఒక మహిళా జూనియర్ కాలేజ్ ఉందా కాటారం మండలంలో? నువ్వు విద్యాధికునివి కదా, నువ్వు విద్యను డెవలప్ చేస్తా అంటున్నావు కదా, ఎప్పుడో గతంలో వచ్చిన కాలేజీలో పట్టుకొని నేను చేసినా అని చెప్తా ఉన్నావు. ఇప్పుడు ఒక బేషరతుగా ఒక మహిళా జూనియర్ కాలేజీ, ఒక డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఈ ప్రాంతంలో మంజూరు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహముత్తారం మండలంలో ఒక జూనియర్ కాలేజీ లేదు, ఒక జూనియర్ కాలేజీ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బిడ్డలు మహిళా సోదరిమణులు చాలామంది ఉన్నారు. ఒక నర్సింగ్ కాలేజీ లేకపోవడం ద్వారా ఇక్కడ నుండి కరీంనగర్ వరంగల్ పోయి వేలాది రూపాయలు అప్పు తెచ్చి ఏఎన్ఎం కోర్సులు పూర్తి చేసుకొని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో 8,000కు 6,000కు పనిచేస్తున్నటువంటి దుస్థితి. వాళ్ళందరికీ నువ్వు ఉద్యోగ కల్పన కల్పించాల్సిన బాధ్యత నీకు లేదా? మొత్తం స్వాతంత్రం వచ్చిన కానీ ఎక్కువ శాతం మీ కుటుంబం మీరే ఉన్నారు కదా. మరి రోడ్లు అంటావు, ఈ రోడ్లు నువ్వు వేసే కాదు, ఇవి కేవలము ఈజీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, ఎవరికి సంబంధం లేకుండా గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ ఇస్తే వచ్చినటువంటి ఫండ్స్ తప్ప ఈ సీసీ రోడ్లు, ఈ గ్రామ పంచాయతీ బిల్డింగులు, ఈ సైడ్ రైన్లు మీ ప్రమేయం ఎలాంటిది లేదు. ఇక మీరు చేసిన అభివృద్ధి ఏముంది? ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా ఇది నేషనల్ హైవే, అది ఎవరికి సంబంధం లేకుండా, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా అయినటువంటి నేషనల్ హైవేలో ప్రతి ఊళ్ళో వాళ్ళు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెడతారు, డబుల్ రోడ్ ఇస్తారు. మరి మీరు చేస్తున్నటువంటి గొప్ప పని ఒకటి చూపించండి. ఇక్కడ అన్నా తమ్ముడు ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు గారు ఒక ఎమ్మెల్యే, మంత్రి సీన్ బాబు ఒక ఎమ్మెల్యే. ఆయన వస్తే పోలీసు వాళ్ళు పోతారు, ఆయనకి ఏ హోదాలో పోతారో తెలియదు. డివిజన్లో ఉన్న పోలీస్ అధికారులు మొత్తం పోయి ఆయనతో పాటు అక్కడ కాటారంలో ధన్వాడలో ఆయన దగ్గర ఉండి సెల్యూట్ కొట్టి అక్కడ నుంచి వచ్చే పరిస్థితి ఆయన బట్టి ఫాలో అవుతూ ఉన్నారు.